భారత రాజకీయ వ్యవస్థ పునాదుల్లోకి ఓసారి తొంగిచూద్దాం. మనందరి అవగాహన కోసం ఈ ముఖ్యమైన కాన్సెప్టులను త్వరగా, సింపుల్గా రివైజ్ చేసుకుందాం. ఒక ప్రాథమికమైన ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఒక ప్రభుత్వం అపరిమితమైన శక్తితో నియంతలా మారకుండా అడ్డుకునేదేంటి? ఆ ప్రశ్నకు సమాధానమే రాజ్యాంగవాదం. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ అధికారాలు అపరిమితం కాదు, వాటికి కొన్ని హద్దులుంటాయి అనేదే దీని సారాంశం. సరే, మరి ఈ పరిమిత ప్రభుత్వం అనే ఆలోచనను ఆచరణలో ఎలా పెడతారు? దాని వెనుక ఉన్న మూలస్తంభాలేంటో చూద్దాం. చూడండి, ఇవన్నీ ప్రభుత్వ అధికారం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా చూసే మెకానిజమ్స్ అన్నమాట. ఉదాహరణకు, అధికారాల విభజన తీసుకుంటే ఇది ప్రభుత్వంలోని వేర్వేరు విభాగాల మధ్య పవర్ను పంచుతుంది. అలాగే చట్టబద్ధ పాలన అంటే ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరూ చట్టానికి కట్టుబడి ఉండాల్సిందే. ఈ ఇమేజ్లో చూస్తున్నట్టు శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకదానిపై ఒకటి నిఘా పెడుతూ బ్యాలెన్స్ చేసుకుంటూ పనిచేస్తాయి. దీన్నే మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ అంటాం. అధికారాల విభజన వెనుకున్న అసలైడియా ఇదే. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. చట్టబద్ధ పాలన అంటే ఏంటంటే, పాలకులైనా సరే ఎవరూ చట్టానికి మించినవాళ్లు కాదు. ప్రభుత్వమే చట్టం కింద పనిచెయ్యాలి, అంతేగాని చట్టానికి పైన కాదు. కేవలం రాసిపెట్టిన రూల్స్ మాత్రమే కాదు, రాజ్యాంగానికి ఒక ఆత్మ, ఒక స్ఫూర్తి ఉంటుంది. అదేంటో చూద్దాం. డాక్టర్ అంబేడ్కర్ చెప్పినట్టు, ఈ నైతికత అంటే రాజ్యాంగం యొక్క అసలు విలువలకు కట్టుబడి ఉండటమనేది మనకు పుట్టుకతో రాదు. మనం దాన్ని పెంపొందించుకోవాలి, ప్రతిరోజూ ఆచరించాలి. అయితే ఈ రాజ్యాంగ నైతికత అనేది ఆచరణలో ఎలా ఉంటుంది? ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. అదే 2018 నాటి వ్యభిచారంపై వచ్చిన ల్యాండ్మార్క్ జడ్జిమెంట్. ఇక్కడ చూడండి, ఈ రెండు చిత్రాల మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. పాత చట్టం ప్రకారం స్త్రీని ఒక ఆస్తిగా చూసేవారు, కానీ సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ నైతికత ఆధారంగా, అంటే వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వం వంటి సూత్రాల మీద ఆధారపడి వచ్చింది. సరే, ఈ రాజ్యాంగ విలువల్ని కాపాడాలంటే చట్టాలు ఎలా తయారవుతాయో, ఎలా సవరిస్తారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందులో కీలకమైనది పార్లమెంటరీ మెజారిటీలు. చాలామందికి కన్ఫ్యూషన్గా ఉండే టాపిక్ ఇది. సో లెట్స్ డీకోడ్ ఇట్. అన్నిటికన్నా ముందు సింపుల్ మెజారిటీ. దీన్నే సాధారణ మెజారిటీ అంటాం. అంటే ఏమీ లేదు, ఆ రోజు సభకు వచ్చి ఓటింగ్లో పాల్గొంటున్న వాళ్లలో 50% కంటే ఎక్కువ మంది ఓటేస్తే చాలు, చాలా సాధారణ బిల్లులు ఇలాగే పాసవుతాయి. ఈ ఉదాహరణ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సభలో మొత్తం 500 మంది ఉన్నా ఆ రోజు 300 మందే ఓటింగ్లో పాల్గొంటే మెజారిటీకి కావాల్సింది 151 ఓట్లు మాత్రమే. అంటే సింపుల్ మెజారిటీకి కావాల్సిన నంబర్ రోజూ మారుతూ ఉంటుందన్నమాట. దీనికి భిన్నంగా ఉండేది అబ్సల్యూట్ మెజారిటీ లేదా సంపూర్ణ మెజారిటీ. ఇది ఒక ఫిక్స్డ్ నంబర్. సభ మొత్తం సభ్యుల్లో 50% పైగా ఉండాలి. ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఓటేశారు అన్నదానితో సంబంధం లేదు. ఇక మూడోది ఎఫెక్టివ్ మెజారిటీ, అంటే వాస్తవ మెజారిటీ. ఇది సభలో ఉన్న ఖాళీలను తీసేసి అప్పుడున్న మొత్తం సభ్యుల సంఖ్యను బట్టి లెక్కిస్తారు. ఉపరాష్ట్రపతి లాంటి వాళ్లను తొలగించేటప్పుడు ఇది అవసరం అవుతుంది. అత్యంత కీలకమైన వాటికోసం స్పెషల్ మెజారిటీలు కావాలి. రాజ్యాంగాన్ని సవరించాలన్నా, రాష్ట్రపతిని తొలగించాలన్నా సాధారణంగా 3/2 ఓట్లు అవసరం. ఇందులో కూడా మళ్ళీ చాలా రకాలున్నాయి, కానీ బేసిక్ ఐడియా ఇదే. ఈ టేబుల్ చూస్తే ఈ 3 మెజారిటీల మధ్య తేడా ఏంటో ఒక్కసారిగా మనకు తెలిసిపోతుంది. సింపుల్, అబ్సల్యూట్, ఎఫెక్టివ్, దేనికి ఏది ఆధారం అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఇప్పటిదాకా మనం చట్టాలు చేసే విధానం, అంటే ఎలా అనే దాని గురించి చూశాం. ఇప్పుడు మళ్ళీ అసలు విషయానికొద్దాం. వీటన్నిటికీ మార్గనిర్దేశం చేసే ఎందుకు అనే ప్రశ్నకు, అంటే మన రాజ్యాంగం యొక్క ఆత్మ దగ్గరికి వెళ్దాం. పీఠిక లేదా ప్రియాంబల్. ఇది మన రాజ్యాంగానికి ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది. రాజ్యాంగానికి అధికారం ఎక్కడ్నుంచొచ్చింది, మన దేశ స్వరూపమేంటి, దాని లక్ష్యాలేంటి, ఇలాంటివన్నీ ఇందులో క్లుప్తంగా ఉంటాయి. పీఠికలో మొట్టమొదటి పదాలు చాలా చాలా ముఖ్యమైనవి. భారత ప్రజలమైన మేము. దీని అర్థమేంటంటే, ఈ దేశంలో సర్వాధికారం ప్రజలదే, ఏ రాజులదో, బయటి శక్తులదో కాదు. అంతేకాదు, పీఠిక మన భారతదేశం యొక్క
ప్రాథమిక స్వభావాన్ని కూడా స్పష్టంగా చెబుతుంది. ఈ పదాలు కేవలం అక్షరాలు కాదు, మన దేశానికిచ్చిన వాగ్దానాలు. ఉదాహరణకు, సార్వభౌమ అంటే మన నిర్ణయాలు మనమే తీసుకుంటామని. లౌకిక అంటే ప్రభుత్వం ఏ మతానికి కొమ్ము కాయదు, అన్నిటినీ సమానంగా చూస్తుంది అని. ఇంకో ఉదాహరణ గణతంత్రం లేదా రిపబ్లిక్. దీని అర్థం మన దేశాధినేత అంటే రాష్ట్రపతి ప్రజలచేత ఎన్నుకోబడతారు. బ్రిటన్లాగా వంశపారంపర్యంగా వచ్చే పదవి కాదు. ఇది మనల్ని ఒక రాజరికం నుంచి స్పష్టంగా వేరుచేస్తుంది. ఇవన్నీ విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఈ రాజ్యాంగ విలువలను మనం కేవలం పుస్తకాల్లో, చట్టాల్లోనే కాదు, మన ఆచరణలో, మన స్ఫూర్తిలో ప్రతిరోజూ ఎలా బతికించుకోవాలి? ఇది మనందరిపైన ఉన్న ఒక సామూహిక బాధ్యత.